హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నా. నిన్నైతే బండి ఏం తీయలేదు, నిన్న తీయలేదు, మొన్న తీయలేదు. మళ్ళీ ఈరోజు అయితే బండి తీస్తున్నా. కొంచెం ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో బిజినెస్ ఎట్లుంటుందో, ప్లస్ టెలిగ్రామ్ బుకింగ్స్ కూడా ఎట్లుంటాయో చూద్దాం. చాలా మంది టెలిగ్రామ్లో లింక్ పెట్టండి అని చెప్పేసి అడుగుతారు. దీనికి లింక్ ఏది ఉండదన్నా, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ లింక్ ఏమంటారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టోటల్ అప్డేట్ చేసుకోండి. ఇంకొకటి, నేను టెలిగ్రామ్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేసిన, చూడండి ఆ వీడియోలో. ఇంకొకటి, చాలా మంది మన మీద నెగిటివ్ ప్రచారం చేస్తుర్రు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడని. ఆయనకు తెలియదు కదా, కొత్తగా వచ్చిండు, ఆయనకు అర్థం కాదు. అందుకే చెప్తున్నా, ఎవరికి నెగిటివ్ పెట్టుకోకండి. నాకు వీలున్నప్పుడు 100 మెసేజ్లు వస్తున్నాయి. నేను టైం చూసుకొని ఖచ్చితంగా ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ వస్తున్నా. అది ఆయనకు తెలియదు కదా, ఏదో మాట్లాడతారు, వాళ్ళ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం మాట్లాడతారు. మాట్లాడనియండి. ఎవరేది మాట్లాడితే మనం పట్టించుకుంటే అది పని ముందుకు వెళ్ళదు. ఓకే, మీరు నెగిటివ్ తీసుకోవద్దు. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ నెగిటివ్ తీసుకోవద్దు. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, మనం వినాలి కదా. ఓకే, నాకు వీలున్న టైంలో 100 మెసేజ్లు ఉన్నాయి. ఎంతమందిని యాడ్ చేసిన, ఎంతమంది బండి నడిపిస్తారో నాకు తెలుసు. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మధ్యలో మస్తు మంది చెప్తారు అది. ఓకే, చూడండి, మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను టెలిగ్రామ్ చెప్పడమే నేను ఎందుకు చెప్పిన, డ్రైవర్లు ఓలా ఊబర్లా రోడ్డు మీద బాధలు పడుతుర్రు, ఇబ్బంది పడుతుర్రు చాలా మంది అని చెప్పేసి నేను పరిచయం చేసిన. ఆయన ఏదో ఇప్పుడు వచ్చి రీసెర్చ్ చేస్తా, నేను అది చేస్తా అని అంటున్నాడు. ఏదైనా చేసుకొని ఇంకా యాడ్ చేస్తే డ్రైవర్లను ఇంకా మంచిది. అది ఆయనకి తెలియదు. ఏదో 3 గంటలు 2 గంటలు బండి నడిపి 1000 రూపాయలు చేసుకొని ఇంటికి పోయినా బాగుంది అనుకుంటే కాదు. ఇక్కడ 24 గంటలు రోడ్డు మీద వస్తుండు డ్రైవరు. అది ఆయనకు తెలియదు, ఏదో మొన్న వచ్చి చేస్తున్నాడు కాబట్టి అంత అర్థం కాదు. సరే, ఇదంతా చెప్తుంటే మీకు కొంచెం సోదిలాగా అనిపిస్తుంది. ఛానల్ని ఎవరైనా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు పర్సనల్గా నాకు టెలిగ్రామ్ అంటున్నది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ నెంబరు, మీ పేరు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ట్యాక్సీ ప్లేట్ అయి ఉండాలి. నేను ఓన్ ప్లేట్ను యాడ్ చెయ్యను. అసలు ఓన్ ప్లేట్ ఎంకరేజ్మెంటే లేదు మాకు. ట్యాక్సీ ప్లేటే ఉండాలి. అది తెలంగాణ బండ్లు అయితేనే యాడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఓన్ ప్లేట్ తీసుకొచ్చి యాడ్ చేయమంటే చేయం. ట్యాక్సీ ప్లేటు అది తెలంగాణ బండ్లే యాడ్ చేస్తాం, కానీ లేట్ అవుతుంది. చాలా మెసేజ్లు ఉంటాయి కాబట్టి ఒకరి చూసుకుంటా చేస్తుంటాం. మీరు టెన్షన్ పడకండి, పుకార్లు నమ్మకండి. ఓకేనా? లైక్ చేయండి, లైక్ అయితే చేయండి, మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయాలి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని 2-3 బుకింగ్ల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాము. వీడియో లాంగ్ అయిపోతుంది. ఓకేనా? రైట్. మరి టైం వచ్చేసి మనకైతే రీడింగ్ అయితే 0 చేసుకుంటున్నా. టైం 8:30 అవుతుంది. గ్యాస్ అయితే ఫుల్ ఉంది. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూడాలి. ఇంకా చూడండి, నేను గ్యాస్ కొట్టించుకునేటప్పుడే బుకింగ్ తీసుకున్నా. ఇది డెక్కన్ క్యాబ్ డ్రైవర్స్లో వచ్చింది. చూడండి, ఇది నేను తీసుకున్నట్టు వాయిస్ పెట్టినా. అల్వాల్ నుంచి పికప్, హైటెక్ సిటీ డ్రాప్. ఇది చూడండి, నేను తీసుకున్నట్టు వాయిస్ కూడా ఇది. కావాలంటే మీరు వినండి ఒకసారి. గుడ్ మార్నింగ్ డెక్కన్ క్యాబ్ డ్రైవర్స్ అని, అల్వాల్ నుంచి గెలాక్సీ బిల్డింగ్ నేనే తీసుకున్నా. అమౌంట్ వచ్చేసి 800. థ్యాంక్ యూ డెక్కన్ క్యాబ్ డ్రైవర్స్. మనకైతే మొత్తానికైతే టెలిగ్రామ్లో ఒక బుకింగ్ అయితే దొరికింది. అయితే ఇప్పుడు బుకింగ్ తీసుకున్నా కదా, ఇప్పుడు మనం తీసుకున్నాక వాళ్ళు ఎవరైతే బుకింగ్ పెట్టిరో వాళ్ళకి మనం ఫోన్ చేసి ఎంప్లాయీస్ నెంబర్లు అడిగితే వాళ్ళు ఇస్తారు. అడగకుండా ఇస్తారు, అడిగినా ఇస్తారు. వాళ్ళు పంపిస్తారు. 4 ఉంటారు అల్వాల్ నుంచి. 4లో 2 రావచ్చు, 3 రావచ్చు, 1 రావచ్చు. మర్చబోల్లారం ఒకరు, అల్వాల్ ఒకరు, బోయిన్పల్లి ఒకరు, అట్లా 3-4 ఉంటారు అనమాట. వాళ్ళని అందరినీ పికప్ అంటే మనం వెళ్ళే దారిలోనే పికప్ చేసుకొని తీసుకొని హైటెక్ సిటీలో డ్రాప్ చేస్తే, ఐటీ కంపెనీలు ఉంటాయి కదా, డ్రాప్ చేస్తే మనకు 800 ఇస్తారు. అది పొద్దున ఇస్తారు, లేకపోతే 24 అవర్స్ పడుతుంది అమౌంట్, లేకపోతే ఒకరు ఇప్పుడే ఇస్తారు. అట్లా ఉంటుంది అనమాట. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినా అన్న అందరికీ. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరేమో ఇప్పుడు కొత్తగా చూసిన వీడియోలు చూస్తుర్రు. చూడండి అన్న, లింక్ పంపించండి అంటే లింక్ ఉండదని ఎన్నోసార్లు చెప్తానే ఉన్నా. రోజు ఏం చెప్పాలి ఇంకా నేను. మనకు డబ్బులు అయితే ఎక్కడో ఖచ్చితంగా బుకింగ్ తీసుకున్నాక వాయిస్ పెట్టాలి. వాయిస్ పెట్టకుండా బుకింగ్ తీసుకొని 700కు 600కు తీసుకొని పోతే గ్రూపుల నుంచి రిమూవ్ చేసేస్తారు. మళ్ళీ యాడ్ కూడా కారు. ఇంకా నేను చేసినా కాదు, ఎవ్వరు చేసినా కారు. అది అమౌంట్ అల్వాల్ నుంచి కానీ ఎల్బీ నగర్ మినిమం 30 కిలోమీటర్లు ఉంటే 800 ఇస్తారు డ్రాప్. ఇప్పుడు
ఇది డ్రాప్ కాదు, పికప్ చేసుకొని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ డ్రాప్ చేయాలి. ఇప్పుడు అన్ని పికప్లు హైటెక్ సిటీ నుంచి రావు, ఎక్కువ బయట నుంచి వస్తాయి. అంటే అన్ని హైటెక్ సిటీ పోయేటోళ్ళే ఉంటారు అనమాట చాలా మంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే ఉంటుంది. హైటెక్ సిటీ పోయేటోళ్ళు, కంపెనీలో జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, అక్కడ పోయేటోళ్ళే ఉంటారు అనమాట ఎక్కువ. అందుకే ఇక్కడ నుంచి వస్తుంటాయి. సాయంత్రం 4 తర్వాత నుంచి మళ్ళీ హైటెక్ సిటీ నుంచి ఇంటి సైడ్ వచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు లాగౌట్లు వస్తాయి. అవి లాగౌట్లు అంటారు, ఇది లాగిన్లు అంటారు అట్లా. ఓకే, పికప్కి అయితే పోతున్నా. ఇంకా ఆల్రెడీ లొకేషన్లు పెట్టిర్రు. పికప్కి అయితే పోతున్నా. పికప్ చేసుకొని మీకు అప్డేట్ ఇస్తాం మళ్ళీ 2-3 బుకింగ్లు కొట్టిన తర్వాత. మనకైతే లాగిన్ అయితే అయిపోయింది. హైటెక్ సిటీ అయితే వచ్చిన. ఇక్కడ ఒక డ్రైవర్కు ఓన్ ప్లేట్ బండి యాక్సిడెంట్ అయిందంట, కొట్టిండంట, కొడుతుర్రంట, వాయిస్ పెట్టిర్రు గ్రూప్లో. ఇక చూడండి, మీకు చూపిస్తాను. మీకు ఏదో అబద్ధాలు అనుకుంటారు, ఈ గ్రూప్లో పెట్టిండ్రు, అమ్మ క్యాబ్స్లో పెట్టిండ్రు. చూపిస్తా ఆగండి. ఇట్లా లొకేషన్ పెడతారు, నెంబర్ పెడతారు. ఇప్పుడు లొకేషన్ కూడా ఇన్నే మాదాపూరే పోతున్నాను నేను. నాలాంటి డ్రైవర్లు చాలా మంది వస్తారు ఇప్పుడు అక్కడికి. అంటే మన ట్యాక్సీ ప్లేట్ అంటే ప్రతి ఒక్కరికి లోకం అయిపోయింది. ప్రతోడు ట్యాక్సీ ప్లేట్ మీద, డ్రైవర్ మీద చేస్తున్నారు. సరే పోయి చూద్దాం ఏం సంగతి అనేది. आपको दिख रहा है मैं गाड़ी में बैठी हूँ. एक मिनट ठहरो, गाड़ी को मारते एक बार देखा నేను ఇట్లా అన్నా సరే సరే నువ్వు కొట్టు. మన అన్న పేరు రాంబాబు అన్నకు వచ్చేసి ఒక బెంజ్ కార్ డ్రైవర్ వచ్చేసి గుద్దిండంటే తను అహంకారంతో చెలరేగి అన్నను బయటకు వచ్చి కాళ్ళతో తను హెడ్ పగలగొట్టిండన్న. తద్వారా ఒక గ్రూప్లో ఒక 3-4 గ్రూప్లో పెట్టేసి అన్నలందరూ వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగిందన్న. అన్నకు ఈ సిఐసార్ తోటి మాట్లాడుకుంటే అన్నలందరూ 7,000 ఎక్కించడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. డ్రైవర్ అందరూ ఒక్కసారి పెట్టి అందరూ ఐక్యంగా కలిసి అందరూ వాళ్ళ పనులు వదిలిపెట్టేసుకుని వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అందరు ఇంకా చాలా మంది వచ్చిన అందరు వెళ్ళిపోయారన్న. ఇలానే అన్న ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎక్కడైనా ఏమైనా మన డ్రైవర్లు అందరికీ ఏమైనా కూడా ఇలానే ఐక్యంగా అందరూ కలిసి వస్తామన్నా. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అన్న, ఎవరున్నా సరే మేము కలిసి కట్టుగా ఉంటామని హామీ ఇస్తున్నామన్న. జై డ్రైవర్ అన్న. కార్లు ఓనర్ ఇదే డ్రైవర్ మన అన్న డ్రైవర్కి ఆయన ఓన్ ప్లేట్ డ్రైవరు కొట్టడం జరిగింది. బట్ అతను హెడ్లైట్ కొలగొట్టడం జరిగింది. దానివల్ల మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చినాం. అందరం కలిసి అమ్మ క్యాప్సర్ వచ్చి ఇక్కడ ఎస్ఐసార్ దగ్గర మాట్లాడడం జరిగింది. మాట్లాడితే కాంప్రమైజ్ చేసింది. 7,000 ఇప్పించుకున్నారు. 7,000 తీసుకున్నాము. కానీ మాకు మనోభావాలు చెప్పది. నేను చెప్పాను రూపాసుకున్న మాట్లాడితే సారీ చెప్పమంటే అందరి ముంగడ అయితే నాకు వద్ద నా జర భయం అవుతుంది, నేను కొడతారేమని చెప్పి లోపలనే అన్నకు ఇక అన్నతో పాటు నలుగురికి సారీ చెప్పిండు. సారీ ఇక మనమే కాంప్రమైజ్ అయినాం అన్నట్టు. సారీ అంటే ఆయన భయపడుతున్నాడు. బయటకు వస్తే సార్ వాళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముంగట ఇదేంద్రానికి సమస్య అన్నందుకు సరే మనం కూడా మన మనుషులమే కదా అని చెప్పి మన వాళ్ళు దెబ్బతిన్నా కూడా ఒక టైంకి కాంప్రమైజ్ చేసుకొని అన్నకైతే 7,000 పే చేయడం జరిగింది. ఇక అన్న కూడా ఖుషి. కాకపోతే ఆ డ్రైవర్ని లోపలనే కూర్చోబెట్టాము. వాళ్ళ సార్ వచ్చి ఇడిపించుకొని పోతాడంట. సార్ వాళ్ళతో మాట్లాడి అది కూడా మాట్లాడిన సారు. ఇది అన్న ఈ అన్నకు ఒకసారి మీరు కూడా చూడండి. ఇగో చూడండి, మన డెక్కన్ క్యాబ్లో పెట్టారు, అమ్మ క్యాబ్లో కూడా వచ్చింది. ఇది చూడండి, డ్రైవర్లు వెళ్ళి ఎట్లా హెల్ప్ చేసారు, ఎట్లా హెల్ప్ చేసారు అని మీకు కూడా కనిపిస్తాయి కదా. చూడండి, ఇంతమంది డ్రైవర్లు వచ్చారు మన వాళ్ళు. రాంబాబు అన్నకు వచ్చేసి ఒక బెంజ్ కార్ డ్రైవర్ వచ్చేసి గుద్దిండంటే చూసారు కదా, ఇట్లా పెట్టేసినాం. గ్రూప్లో ఫోటో పెట్టి వీడియో పెట్టేసి ఇంకా సాల్వ్ అయిందని చెప్పేసి పెట్టేసినాం అనమాట. ఇది ఇట్లా గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్. ఈ మీకు టెలిగ్రామ్ గురించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను, మీరు చూస్తలేరు. అది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతలేదు. మళ్ళీ ఒక రోజు వీడియో చేస్తూ చూడండి. ఇది టెలిగ్రామ్ అనేది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది డ్రైవర్ గ్రూప్స్ అనమాట. ఇవన్నీ మన డ్రైవర్లు స్థాపించుకున్నారు. ఇవన్నీ డ్రైవర్లు క్రియేట్ చేసుకొని దీనిలో డ్రైవర్లు యాడ్ అయ్యి
సాఫ్ట్వేర్ కంపెనీలో బుకింగ్లు వస్తే తీసుకొని నడుపుతారనమాట. ఇది డ్రైవర్ గ్రూప్, మొత్తం డ్రైవర్ గ్రూపులు ఇవన్నీ చూసిరు కదా, ఇది మ్యాటర్. హాయ్ గాయస్, నమస్తే అందరికీ. మొత్తానికి అయితే చూసిరు కదా వీడియో. ఈరోజు అయితే మన డ్రైవర్కి అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఒక యాక్సిడెంట్ కాగానే ఒక 30 మంది డ్రైవర్లు వచ్చి సపోర్ట్గా నిలబడి, అతను యాక్సిడెంట్ చేసిన ఆయన ఆడ యాక్సిడెంట్ ప్లేస్ దగ్గర ఏమైందంటే, నేను అది ఇది ఏం చేస్తావు చేసుకో, నేను అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే గమ్మున అయిపోయాడు. అలాంటప్పుడు గమ్మునే ఉండవచ్చుగా, ఫస్టే ఉండరు, ఎగుడతారు ఏదో జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఏం జరగదు ఆడ. ఎందుకు? రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి, అవసరమా మనకివి? అది ఈరోజు అయితే మొత్తానికైతే మన డ్రైవర్కు ఒక 7,000 దాకా ఇప్పించినాం. సారీ కూడా చెప్పిండు, ఇంకొకసారి ఇలా ప్రవర్తించినని డ్రైవర్ సారీ కూడా చెప్పిండు. ఇంకొకటి మీకు చెప్తున్నా, ఇది మన వ్యూవర్స్కు, మన డ్రైవర్లు చూస్తే ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఏంటంటే సాటి డ్రైవర్కు ఉపయోగపడండి అంటే, సపోజ్ అవతల సైడ్ రోడ్లో బండి ఆగిపోవడం కానీ, వేరే బండి ఎవరిదన్నా ఆగిపోవడము, యాక్సిడెంటో, లేకపోతే డ్రైవర్ని ఎవరైనా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుర్రో, ఇవన్నీ మనకు రోడ్ మీద మస్తు కనిపిస్తాయి. కానీ చూసి చూడనట్టు వెళ్ళకండి, చూడండి, పోయి దగ్గరకు పోయి హెల్ప్ చేయండి, ఆయనకు సపోర్ట్గా నించోండి. ఓకేనా? నించోండి. మనకు మనిషి అన్నప్పుడు కొంచెం మానవత్వం చూపించండి. డ్రైవర్లు అందరూ అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో లేని వాళ్ళు చాలామంది ఉండరు. అందుకే చెప్తున్నా, యూట్యూబ్లో మీకు వీడియో పెట్టేదే అందుకోసం, పబ్లిక్ తెలవాలని చెప్పేసి. మీరు అర్థం చేసుకుంటారని. మానవత్వం ఉండాలి. మన డ్రైవర్కి మనమే సపోర్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు మనకి ఎవ్వరు సపోర్ట్ చేయరు. మన డ్రైవర్లకు మనమే సపోర్ట్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయరు. మీరు అది అర్థం చేసుకొని, సాటి డ్రైవర్కు ఏమైనా అయిందంటే చూసి చూడనట్టు వెళ్ళకుండా, చూసి ఏది జరిగిందో అని కనుక్కొని హెల్ప్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఇంకా ఈరోజు అయితే ఎర్నింగ్ అయితే వీడియో లేదు, ఎందుకంటే ఇప్పటికే 4 అయిపోయింది. అందుకే ఒక 2-3 ట్రిప్పులు ఓలా ఊబర్లో నడిపి చిన్న వెళ్ళిపోతాయి ఇంటికి. ఇంకా ఎర్నింగ్ వీడియో లేదు, ఎందుకంటే టైం అంతా ఇక్కడనే అయిపోయింది. ఈరోజు అయితే మనసు అయితే చాలా తృప్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు బిజినెస్ నడవకున్నా సరే ఒక డ్రైవర్కు ఒక సాయం చేసినామని ఏమంటారు, తృప్తి ఉంది. తృప్తి అయితేనే బాగా ఉంది, మంచిగా ఉంది. డ్రైవర్లు కూడా చాలా పాజిటివ్గా, 30 మంది డ్రైవర్లు రావడం అంటే తక్కువ కాదు. చాలా ఇంకా వస్తామని ఫోన్ చేస్తే నాకు వద్దాన మేము వచ్చిన సరిపోతుంది అని చెప్పి చాలా మందిని ఆపిన 100 మంది ఫోన్లు చేసారు నాకు చాలామంది. అది డ్రైవర్ల యూనిటీ అట్లా ఉంటుంది మనకు. టెలిగ్రామ్ గ్రూప్లో అట్లా ఉంటుంది. ఒకరు చెప్తారు మన గురించి, డ్రైవర్లకు ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు, ఏదేదో చెప్తారు. ఇంకా అవన్నీ నమ్మితే మనం కాని పని. మనం మోటార్ ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నాం, ఏదో నిన్న మొన్న వచ్చి చెప్తే నమ్మితే ఇంకా అవన్నీ ఉత్తమ మాటలే. కానీ సరే, అదంతా ఎందుకు, సోదిలాగా అయిపోతుంది. ఓకే, రైట్. మరి ఈ రోజుకైతే ఎర్నింగ్ వీడియో లేదు. మొత్తానికైతే డ్రైవర్కి హెల్ప్ చేయడం వీడియో ఒకటే ఉంది. ఇంకా మొత్తానికైతే ఈ రోజుతో ఎండ్ ఇది. ఈ వీడియో ఇక్కడ దాకా ఎండు. మన వీడియో కానీ నచ్చింది అనుకో, లైక్ చేయండి. ఖచ్చితంగా చాలా మందికి షేర్ చేయండి. ఇంకొకరు డ్రైవర్ గురించి తప్పుగా మాట్లాడడం కానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోలు చూపియండి. అంటే షేర్ చేయాలి. మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంది యూట్యూబ్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో చూస్తే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం అన్ని జెన్యూన్గా చెప్తాం, ఏది అబద్ధాలు ఉండదు, ఉన్న మాట ఉన్నట్టుగానే మాట్లాడతాం.